హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చే సీజన్ ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీమ్ కి 4 రిటెన్షన్స్ మాత్రమే ఉంటాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆక్షన్ లో ప్రతి టీం రిటర్న్ చేసుకోబోయే టాప్ 4 ప్లేయర్స్ ఎవరున్నారు అండ్ వాళ్ళు ఆక్షన్ లో ఏ ప్లేయర్స్ ని బైబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. Number 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఇక డీసీ టీం వాళ్ళ టాప్ 4 రిటెన్షన్ గా రిషబ్ పంత్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్ అండ్ ట్రిస్టన్ స్టెప్స్ ని రిటర్న్ చేసుకోవచ్చు. రిషబ్ పంత్ వీళ్ళ కెప్టెన్ కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. అండ్ అక్షర్ పటేల్ టీమిండియాకి కీ ఆల్ రౌండర్, డెఫినెట్లీ అతన్ని వదులుకోరు. అబ్సల్యూట్లీ థర్డ్ రిటెన్షన్ గా జేక్ ఫ్రేజర్ ని తీసుకుంటారు. ఈ సీజన్ లో 237 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఎటువంటి డౌట్ లేకుండా అతని వీళ్ళ థర్డ్ రిటెన్షన్. మేబీ ఫోర్త్ రిటెన్షన్ గా ట్రిస్టన్ స్టెప్స్ ని తీసుకోవచ్చు. యంగ్ వికెట్ కీపింగ్ అగ్రెసివ్ బ్యాటర్, ఈ సీజన్ లో 190+ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. డీసీ టీం అతని ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని ఫోర్త్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. ఇక వీళ్ళు ఆక్షన్ కి రిలీజ్ చేస్తే ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ అండ్ అభిషేక్ పోరల్ ని మళ్ళీ బైబ్యాక్ చేయడానికి చూస్తారు. ఈ సీజన్ లో ఖలీల్ అహ్మద్ నుండి టెరిఫిక్ బౌలింగ్ డిస్ప్లే చూసాం. డీసీ టీం కి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. సో డెఫినెట్లీ ఇతన్ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. అలానే లాస్ట్ 3 సీజన్స్ లో డీసీ టీం కి ఇంపార్టెంట్ స్పిన్నర్ గా ఉన్న కుల్దీప్ యాదవ్ ని వీళ్ళు బైబ్యాక్ చేయాలని చూస్తారు. అలానే యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరల్ తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ని తను యూటిలైజ్ చేసుకున్నాడు. ఇతన్ని కూడా బైబ్యాక్ చేయాలని ఢిల్లీ టీం భావిస్తున్నారు. నంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ టాప్ 4 రిటెన్షన్స్ గా నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, రవ్ బిష్నోయ్ అండ్ మయాంక్ యాదవ్ ని రిటర్న్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు సమ్ కరెంట్ రిపోర్ట్స్ వీళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం కెప్టెన్ కేఎల్ రాహుల్ ని రిటర్న్ చేసుకోకపోవచ్చు. అయితే పాస్ట్ 3 సీజన్స్ నుండి నికోలస్ పూరన్ అండ్ మార్కస్ స్టోయినిస్ తమ గ్రేట్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అందించారు. సో వీళ్ళిద్దరే ఎల్ఎస్జీ టీం కి తమ ప్రైమరీ చాయిస్ గా ఉంటారు. ఫర్ షూర్ రవి బిష్నోయ్ ని వీళ్ళు థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటారు. అయితే ఫోర్త్ రిటెన్షన్ గా ఎవరిని తీసుకోవాలని ఎల్ఎస్జీ టీం కి బిగ్ డౌట్ అయితే ఉంది. ఎందుకంటే పాస్ట్ 3 సీజన్స్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఎల్ఎస్జీ టీం లో ఎమర్జింగ్ అయ్యారు. చాలా మంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళలో ఎవరిని రిటైన్ చేసుకోవాలని ఎల్ఎస్జీ టీం కి కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకొని అతి తక్కువ టైంలోనే ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఎల్ఎస్జీ టీం తమ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని మేబీ అతన్ని ఫోర్త్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. ఆప్షన్ లో తిరిగి ఎల్ఎస్జీ టీం ఆయుష్ బోధోని, మోసిన్ ఖాన్, ఎం సిద్ధార్థ్, నవీన్ అలగ్ అండ్ కునాల్ పాండ్యాని బైబ్యాక్ చేయాలని చూస్తారు. లాస్ట్ 3 సీజన్స్ నుండి ఎంతో మంది యంగ్ స్టార్స్ ని ఎల్ఎస్జీ టీం గ్రూమ్ చేసుకున్నారు. లైక్ ఆయుష్ బోధోని అండ్ మోసిన్ ఖాన్ ని ఎట్ ఎనీ కాస్ట్ వీళ్ళు బైబ్యాక్ చేయాలని చూస్తారు. లాస్ట్ 3 సీజన్స్ లో ఎల్ఎస్జీ గెలుపులో కీలకంగా ఉన్న నవీన్ అండ్ కునాల్ పాండ్యాన్ కూడా వీళ్ళు బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఇక వీళ్ళ టాప్ 4 రిటెన్షన్ గా శామ్ కరణ్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ అండ్ జితేష్ శర్మని మోస్ట్ లైక్లీ రిటర్న్ చేసుకోవచ్చు. కరెంట్ పీబీకేస్ టీమ్ లో శామ్ కరణ్ వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. సో అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఈ సీజన్ లో హర్షల్ పటేల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతన్ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఫర్ షూర్ థర్డ్ రిటెన్షన్ గా హర్షదీప్ సింగ్ ఉంటాడు. ఇక ఫోర్త్ రిటెన్షన్ గా ఎవరిని రిటర్న్ చేసుకోవాలని డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఫోర్త్ రిటెన్షన్ గా వీళ్ళ దగ్గర జితేష్ శర్మ, శశాంక్ సింగ్ ఇలాంటి గ్రేట్ఫుల్ పర్ఫార్మర్స్ అంతా ఉన్నారు. ఇది కొంత ట్రిక్కీ డిసిషన్ అయినా గానీ జితేష్ శర్మ ఒక కెప్టెన్సీ మెటీరియల్ కాబట్టి మోస్ట్ లైక్లీ జితేష్ శర్మని వీళ్ళు ఫోర్త్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. వీళ్ళు ఆప్షన్ లో అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, అథర్వా టైడే, హర్ప్రీత్ బైర్ అండ్ లియం లివింగ్ స్టోన్ ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. కేకేఆర్ టీం తమ టాప్ 4 రిటెన్షన్ గా శ్రేయస్ అయ్యర్, ఆండ్రే రసెల్, రింకు సింగ్ అండ్ సునీల్ నారాయణ్ ని రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఆటగాల్ ని రిటైన్ చేసుకునే విషయంలో కేకేఆర్ టీం కి చాలా పెద్ద ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే కరెంట్ కేకేఆర్ టీం లో చాలా మంది సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు. ఈ సీజన్ లో ఆండ్రే రసెల్ అండ్ సునీల్ నారాయణ్ ఎప్పట్లానే యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వీళ్ళని ఆక్షన్ కి రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ సీజన్ లో కేకేఆర్ టీం
టైటిల్ గెలిచారు అంటే దాంట్లో వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో వీళ్ళిద్దరూ ఫినామినల్ పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరిని కేకేఆర్ టీం రిటైన్ చేసుకోవాలని చూస్తారు. ఆప్షన్ లో వీళ్ళు తిరిగి ఫిల్ సాల్ట్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా వీళ్ళందరినీ బైబ్యాక్ చేయాలని వీళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళందరినీ కొనడం పాసిబుల్ కాకపోయినా బట్ మోస్ట్లీ 5 ప్లేయర్స్ నైనా కొనడానికి వీళ్ళు ట్రై చేస్తారు. నంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఇక వీళ్ళ టాప్ 4 రిటెన్షన్ గా శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమి అండ్ సాయి సుదర్శన్ ని రిటైన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ జీటీ టీమ్ లో మిగతా టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా సూపర్ స్టార్స్ అయితే లేరు. అందరూ యావరేజ్ ప్లేయర్సే. సో వీళ్ళకి పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళు ఆప్షన్ లో తిరిగి సాయి సుదర్శన్, నూర్ అహ్మద్, షారుఖ్ ఖాన్ అండ్ రాహుల్ తెవాతియాని బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఇక వీళ్ళ టాప్ 4 రిటెన్షన్స్ గా సంజు శాంసన్, జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్ అండ్ యుజ్వేందర్ చహల్ ని రిటైన్ చేసుకోవచ్చు. ఈ మెగా ఆప్షన్ వల్ల రాజస్థాన్ టీమ్ కి చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. వీళ్ళు గ్రూమ్ చేసుకున్న రియన్ పరాగ్ అండ్ ధ్రువ్ జువల్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. అలానే రాజస్థాన్ టీమ్ లో ఇంపార్టెంట్ పేసర్స్ గా ఉన్న ఆవిష్ ఖాన్ అండ్ ట్రెంట్ బోల్ట్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ వీళ్ళ నలుగురిని వీళ్ళు బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 4 ముంబై ఇండియన్స్. ఇక వీళ్ళ టాప్ 4 రిటెన్షన్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అండ్ టిమ్ డేవిడ్ ని వీళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. ఈ మెగా ఆప్షన్ వల్ల ముంబై ఇండియన్స్ టీం తమ స్టార్ ఇండియన్ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. అలానే వీళ్ళు ఎప్పటి నుండో గ్రూమ్ చేసుకుంటున్న తిలక్ వర్మ అండ్ ఇషాన్ కిషన్ లాంటి మంచి ఇండియన్ క్వాలిటీ ప్లేయర్స్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. అయితే వీళ్ళు తిరిగి మళ్ళీ ఆప్షన్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మని ఎట్ ఎనీ కాస్ట్ బైబ్యాక్ చేయాలని చూస్తారు. రోహిత్ శర్మకి ముంబై టీమ్ తో కంటిన్యూ అవ్వడానికి ఇష్టం లేకపోతే మేబీ ఎంఐ టీం అతన్ని బైబ్యాక్ చేయకపోవచ్చు. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఇక వీళ్ళ టాప్ 4 రిటెన్షన్ గా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం డూబే అండ్ మతిషా పత్రానాని రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ వల్ల సిఎస్కే టీం ఎప్పటి నుండో గ్రూమ్ చేసుకుంటున్న చాలా మంది ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ నెక్స్ట్ సీజన్ కోసం ఎంఎస్డి ఆడకపోతే అతని స్లాట్ లో శివం డూబేని వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఎనీవే సిఎస్కే టీం మళ్ళీ ఆప్షన్ లో యంగ్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే, డెవెన్ కాన్వే, దీపక్ చహర్ ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. ఎస్పెషల్లీ తుషార్ దేశ్ పాండేని వీళ్ళు లాస్ట్ 3 సీజన్స్ నుండి బ్యాక్ చేసి అతన్ని మంచి పర్ఫార్మర్ గా తయారు చేశాడు. ఫర్ షూర్ నెక్స్ట్ మెగా ఆప్షన్ లో ఇతన్ని సిఎస్కే టీం ఖచ్చితంగా బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీం తమ టాప్ 4 రిటెన్షన్స్ గా విరాట్ కోహ్లీ, గ్లాన్ మాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్ అండ్ రజిత్ పడిదర్ ని రిటైన్ చేసుకోవచ్చు. ఈ మెగా ఆప్షన్ ఆర్సీబీ టీం కి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. 2-3 క్వాలిటీ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి వచ్చినా వీళ్ళకి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. అయితే వీళ్ళు ఆప్షన్ లో తిరిగి విల్ జాక్స్, వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ ఎస్ దయాల్ ని బైబ్యాక్ చేయాలని చూస్తారు. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక వీళ్ళు టాప్ 4 రిటెన్షన్స్ గా ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లేసన్, అభిషేక్ శర్మ అండ్ నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకుంటారు. ఈ మెగా ఆప్షన్ వల్ల సన్ రైజర్స్ టీం వాళ్ళ కోర్ టీమ్ లో చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయక తప్పదు. ఎస్పెషల్లీ వాళ్ళ డాషింగ్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ లాంటి ఒక మంచి పర్ఫార్మర్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. అలానే ఇండియన్ పేసర్స్ అయిన టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఇలాంటి ప్లేయర్స్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. అలానే యంగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ ని కూడా వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఫర్ షూర్ వీళ్ళందరినీ ఆప్షన్ లో మళ్ళీ బైబ్యాక్ చేయడానికి సన్ రైజర్స్ టీం ట్రై చేస్తారు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ రిటైన్ చేసుకోబోయే టాప్ 4 ప్లేయర్స్ అండ్ మళ్ళీ ఆప్షన్ లో బైబ్యాక్ చేయగలిగే ఆటగాళ్ళు వీళ్ళే. వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.